అందరికీ నమస్తే అండి. సో ఈ రోజు వీడియోలో మొబైల్ నెక్ సిండ్రోమ్ గురించి చెప్తాను. సో మొబైల్ నెక్ సిండ్రోమ్ ఏంటి అని వినటానికి ఒక కొత్త పదం లాగుంది కదా. సో ఇదేం లేదండి, మనందరికీ తెలిసిందే. రెగ్యులర్ గా మొబైల్ యూజ్ చేయడం వల్ల తరచుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యూజ్ చేసే క్రమంలో మన కండరాలు అనేవి చాలా స్ట్రెయిన్ అవుతాయి. సో ఎందుకంటే మనం 30 to 40 degrees తల కిందకి దించుకుని యూజ్ చేస్తాం, న్యూట్రల్ పొజిషన్ దగ్గర నుంచి ముందుకి. దీనివల్ల ఫార్వర్డ్ నెక్ పోస్చర్ వచ్చే అవకాశం ఉంది, కండరాలు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, జాయింట్స్ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటది. సో బెటర్ మీరు గనక మొబైల్ యూజ్ చేయాలి అంటే కంటిన్యూగా కాకుండా గ్యాప్ తీసుకుంటూ యూజ్ చేయండి. పొజిషన్ మార్చుకోండి, కొంతసేపు పడుకొని యూజ్ చేయడమో లేదంటే ఎక్కువ బ్యాక్ నెక్ సపోర్ట్ ఉండేలాగా మీరు యూజ్ చేయడమో, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. నేను పూర్తిగా మానేయమని చెప్పట్లేదు, జాగ్రత్తగా తక్కువగా లిమిట్ చేసుకుని యూజ్ చేయమంటున్నాను. ఎందుకంటే నేను మానేయమన్నా మీరు మానేయరు కాబట్టి ఈ జాగ్రత్తలైనా పాటించండి. సో ఇలాంటి మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి, లేదంటే వర్క్ చేసుకునే వాళ్ళు అనుకోండి, ఒక చైర్ వేసుకుని 90 degrees లో వర్క్ చేసుకుని మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా యూజ్ చేసుకుంటే చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో పాటు వాటర్ కూడా ఇంటేక్ సరిగ్గా తీసుకుంటే కనుక ఈ మొబైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మీరు చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.